ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా త్రిశతిలోని మనము కలిదోషహర అనే మొదటి నామం యొక్క విశేషం తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆత్మ సాధనలో మనకు మొదటగా పచ్చ లైట్ కనబడుతుంది. ఆ తర్వాత పచ్చ లైట్ తర్వాత మొదట ఎర్ర లైటు కలిగినప్పుడు గురువుగారు చెప్తారు ఆగండి అని. ఆగినప్పుడు మనకు విషయము తెలుసుకోవాలనే ఆ ఉత్సాహం పెరుగుతుంది. తర్వాత పచ్చ లైట్ కలిగినప్పుడు ఆ పచ్చ లైట్లో చూసి ఆగి చుట్టుపక్కల 4 వైపులా చూసి ముందుకు నడువు అనే సంకేతం దొరుకుతుంది. ఇలా చేయడం వలన అమ్మవారు మనలోనే ఉంది కాబట్టి మనము మార్గాన్ని నిర్దేశించుకునేదానికి ఉపయోగపడుతుందని గురువుగారు చెప్పిన విషయము. వానప్రస్థంలో ఉన్నప్పుడు మనకు రకరకాల ఆలోచనలు ఉంటాయి. వానప్రస్థంలో ఉన్నప్పుడు సన్యాసం వైపుకు ఉండాలి. అలా ఉండదు. మనకు మన బాధ్యతలు తీరిపోయాయి, మన పిల్లలకు అన్నీ అప్పగిచ్చేసాము, వారికి కూడా పిల్లలు పుట్టారు అంతటితో ఆగిపోకుండా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు, వారి యొక్క భవిష్యత్తు, మరి ఇంకొకరి భవిష్యత్తు అనే ఆలోచనలతో మనల్ని మనము మన యొక్క ఆత్మ సాధనను మన గురించి మనం తెలుసుకోవడానికి వెనక్కి నెట్టుకుంటూ సంసార సాగరంలో పూర్తిగా మునిగిపోతున్నాము అని గురువుగారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ హెచ్చరికలో భాగంగా మనల్ని భవాని అనే నామస్మరణ ద్వారా ఎక్కువ కాలము గడపండి అని తెలియజెప్పారు. దానికి ఉదాహరణగా ఒక గురువుగారి కథను కూడా మనకు తెలియజెప్తున్నారు. ఒక గురువుగారు రోజు శిష్యులతో మాయ గురించి చెప్తూ ఉండేవారంట. చెప్పి మాయ సంసారంలో మాయ ఇలా ఉంటుంది మానవులకి అని చెప్తూ వచ్చారు. శిష్యులకు కూడా చెప్పారు. వారు శిష్యరికం పూర్తి చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు కదా, వారికి చెప్తుంటే వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలా మాయ గురించి చెప్తూ ఉండేవారు. చెప్పి అలసిపోయేవారు. కానీ ఎవరికి దాని గురించి అర్థం అవ్వలేదు. మాయ అంటే ఏమిటో తెలియలేదు. రోజు గురువుగారు మాయాగ్రస్తులని, మాయను పట్టుకున్నారు అని చెప్పేవారు. ఒకరోజు గురువుగారు వారికి అర్థం కావడానికి, అనుభవం కలగడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించినారు. ఒకరోజు ఉదయం నిద్రలేవగానే ఆశ్రమం ఎదురుగా ఉన్న ఒక చెట్టుని గురువుగారు గట్టిగా ఆలింగనం చేసుకొని అరవడం మొదలుపెట్టారు. ఓ వృక్షమా నన్ను వదిలిపెట్టు, ఓ వృక్షమా నన్ను వదిలిపెట్టు అని గట్టిగా కేకలు పెట్టారు గురువుగారు. ఆ కేకలు విని అందరు శిష్యులు వచ్చారు. శిష్యులు జనాలంతా కూడా అక్కడికి వచ్చారు. వారిలో ఒకరు గురువుగారు మత్తులో ఉన్నారా, అలా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు. వారిలో ఒక వృద్ధుడు తెలివైన వాడు ముందుకు వెళ్ళి, గురువుగారు మీరు ఏం చేస్తున్నారండి? వృక్షం మిమ్మల్ని పట్టుకోలేదు, మీరే వృక్షాన్ని పట్టుకున్నారు అని అన్నాడు. అప్పుడు గురువుగారు వృక్షాన్ని వదిలిపెట్టి అందరితో ఇలా చెప్పాడు. అరే మూర్ఖులారా, నేను మీకు ఈ విషయమే ఎన్నో సంవత్సరాల నుండి చెప్తూ వస్తున్నాను. మాయ మిమ్మల్ని పట్టుకోలేదురా, మాయని మీరు పట్టుకున్నారు. ఇదే మీ యొక్క సమస్య. ఆ విషయాన్ని నేను మీకు దృశ్య రూపంలో చెప్పడానికే ఇలా చెట్టును పట్టుకున్నాను అని చెప్పారు. అసత్యగ్రసిత అభావపూర్ణమైన ఈ సంసారమును మీరు పట్టుకొని ఉన్నారు. ఈ సత్యమును మీరు అర్థం చేసుకోవాలి. సంసారమును సత్యం అనుకోవడం మీ మనస్సు యొక్క వికృతి. సంసారంలో ఉంటూ సంసారంలోని ఉపభోగ వస్తువును అనుభవిస్తూ దానికి కాపలాదారుగా భావించాలి. మనం ఇంటిలో ఉన్న భోజనం చేస్తున్నాను, మనం భగవదర్పణ బుద్ధితో అనుభవిస్తూ కాపలాదారుగా ఉండాలి. ఇది నాది అని అనుకోరాదు అని హితబోధ చేశారు. అలాగే మరి ఒక కథ కూడా తెలుసుకుందాం. ఒక పెద్ద జమీందారు ఇంటి పని మనిషి కథ. ఒక పెద్ద ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూడటానికి ఒక మహిళను పని మనిషిగా పెట్టుకున్నారు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఉదయమే వ్యాపారం పని మీద బయటకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు గాను తిరిగి రారు. పని మనిషి పిల్లవాడి యోగక్షేమాలు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో ఆమె ఏమంటుంది, నా బిడ్డ అన్నం తిను, నా బిడ్డ పాలు త్రాగు, నా బిడ్డ నిద్రపో, నా బిడ్డ అని ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ చిన్న పిల్లవాడిని పిలుస్తూ ఉంటుంది. ఆ పని మనిషి భావం ఎంతో సహజమైనది. సాయంత్రం అవగానే ఆ చిన్న పిల్లవాడి తల్లిదండ్రులు రాగానే ఆ పిల్లవాడిని వారికి అప్పగించాలి. తాను తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ పని మనిషికి తెలుసు తన బిడ్డ
ఆ బిడ్డ తన బిడ్డ కాదని. అంతవరకు నాది నాది అని చెప్పినది నిజం కాదని, అబద్ధమని తెలుసు. మన స్థితి కూడా అంతే. అందుకని మనం ఏం చేయాలి? ఏ వస్తువు అయితే నీకు భగవతి ఇచ్చిందో అది నీవు సుఖంగా ఉండటానికి ఇచ్చింది. నీ ఇల్లు, నీ ఆస్తి, నీ భార్య, నీ పిల్లలు ఏది నీది కాదు, అన్నీ ఆ భగవతికి సంబంధించినవి. జగన్మాత భగవతికి అమ్మకు సంబంధించిన వస్తువులను మనదిగా భావించడం దొంగతనం అవుతుంది. ఇతరుల సంపద మన సంపద అనుకోవడం దొంగతనం అవుతుంది. అందుకని మనం దొంగలాగా జీవించరాదు. సమయం వచ్చినప్పుడు పని మనిషి బిడ్డను నిజమైన అసలు అమ్మకు అప్పగించినట్లు మనం కూడా ఏదో ఒకరోజు మన ఇల్లు, వాకిలి, ధనము, పుత్రము, కళత్రము అన్నీ వదిలి వెళ్ళవలసిందే. అప్పుడు మనకి రామనామ సత్యము అని, రామనామమే సత్యము అని గుర్తుకొస్తుంది. ముందు మనకి సత్యం గుర్తుకు రాదు. జీవితకాలమంతా రామనామం సత్యం అని మనం చెప్పలేకపోయాం. మనం ప్రాణం పోయిన తర్వాత మన వెంట ఎవరూ రారు. అప్పుడు మనలోని ఆత్మ నవ్వుతుంది. నేనెంత మూర్ఖుడిని, అమ్మ సంపదని నా సంపదగా భావించాను అని బాధపడుతుంది. నీవు ఇంతవరకు సుఖంగా భావించిన సుఖం కాదు, దుఃఖము. ఈ సంసారంలో దుఃఖం తప్ప వేరే లేదు. నానకు చెప్పారు, దుఃఖియా సబు సంసార్, ఈ సమస్త సంసారంలో దుఃఖం ఉన్నది. నీవు సంసారంలో మునిగిపోయి ఉన్నావు. సంసారం నుండి బయటపడడానికి సాధన కూడా సఫలీకృత అవడం లేదు. మరి కలిదోషాలు ఏమిటో చూద్దాం. ఇతరుల వస్తువులను మనదిగా భావించడము, దాని యందు మోహం కలిగి ఉండడం. అంటే నేను ఇల్లు కట్టుకున్నాను, దానిలో నేను కొంతకాలమే ఉన్నాను, దానిలో ఇంకా కొన్ని పనులు చేయించాలి, అది చేయాలి, ఇది చేయాలి అనే ఆలోచనలతో నీవు ఆ మోహంలో మునిగిపోతున్నావు. ఆ ఇల్లు సిమెంటు, రాయి, ఇసుకతో చేయబడింది. అది మనం ఉండటానికి ఉపయోగించే వస్తువు మాత్రమే. నీవు గదిలో ఉన్నావు, నీవు గదికి ఒకటి కాదు కదా. గది లోపలికి వాయువు, గది బయట ఉన్న వాయువు ఒకటి అయినట్లు ఈ శరీర రూపంలోని ఇల్లు పడిపోతే ఈ శరీరంలోని చైతన్యం పరమ చైతన్యంతో కలిసిపోతుంది. ఈ నిత్య అనిత్య వివేకం అర్థమవుతుంది. ఈ ఏది నిత్యము, ఏది అనిత్యము అని ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు ఒక ఆత్మజ్ఞానివి అయినప్పుడు మాత్రమే. సత్సంగాలు దీనికోసమే, కానీ మనం వినడం లేదు. ఈ ప్రపంచమంతా వింటుంది. వేల మంది గురువుల సత్సంగాలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. మోహము, మమత మాత్రం వదలడం లేదు. ఎంతమంది వదిలిపెట్టారు చెప్పండి? ఈ సంసారం మనది అంటూ ఏమీ లేదు. ఒక గజల్ తెలుసుకుందాం. కలిబి మన్ అకేలా థా, ఆజ్ భీ అకేలా హై. ఒంటరితనం యొక్క అర్థం నేను ఒంటరిగా ఉన్నాను అనే అవస్థ కాదు, ఏకత్వం యొక్క అవస్థ. అనేకం లేదు, ఏకమనే అవస్థ. ఈ అవస్థలో మనకి కలిదోషం నివృత్తి చేయడానికి మొదటి అడుగు ఇది. నాది నాది అనే మాట ఆగిపోవాలి. కేరళలో ఒక పరంపర ఉంది. అక్కడ పిల్లలు జన్మిస్తే 3 నెలల లోపల నామకరణానికి ముందు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక అరటి ఆకు పరిచి దాని మీద పడుకోబెట్టి పిల్లవాడిని కులదేవతకు సమర్పిస్తారు. దీని అర్థం ఎంతో గొప్పది. అక్కడ ప్రజలు ఇలా భావిస్తారు, ఇలా భగవతికి సమర్పిస్తే అమ్మ ఆశీర్వాదంతో ఆ పిల్లవాడికి దృష్టి దోషం ఉండదు అని భావిస్తారు. కానీ దాని రహస్యార్థం ఏమంటే తల్లి 9 నెలలు మోసి కన్నబిడ్డను కులదేవత ముందు అరటి ఆకులో పడుకోబెడతారు. అరటి ఆకులు ఎవరిని పడుకోబెడతారు? మరణించిన వాడిని కదా పడుకోబెడతారు. కానీ ఇక్కడ పిల్లవాడు నా బిడ్డ కాదు, నేను త్యాగం చేస్తున్నాను, ఈ బిడ్డ నీకు చెందినవాడు, నీవే రక్ష అని అర్థం ఉంది. దానినే సమర్పణాభావము అంటారు. కానీ మనం అర్థం చేసుకోవడం లేదు. మనకు అర్థమైనది ఏమిటంటే నా బిడ్డకు దృష్టి దోషం ఉండరాదు, నా బిడ్డ బాగా చదువుకొని కలెక్టర్ కావాలి, మంచి స్థితిలో ఉండాలి, ఇలా అనేక ఊహాలు కలిగి ఉంటాం. అందుకని 3వ కలిదోషము ఊహ అయింది. 4వ కలిదోషము పరస్పర వాదోపవాదం చేయడం. భగవంతుడు 3 సార్లు నవ్వుతాడంట. 3 అన్నదమ్ములు కలిసి 10-15 ఎకరాల భూమిని 3 పంచుకుంటూ ఈ భాగం నాది, ఆ భాగం నీది అని వాదించుకుంటూ ఉంటే భగవంతుడిదైన భూమిని తనదిగా భావించుకొని వారు నాది నీదిని పోటాడుకోవడం చూసి భగవంతుడు నవ్వుకున్నాడట. ఇంకొకసారి చాలా అనారోగ్యంతో ఆఖరి అవస్థలో ఉన్న ఒక వ్యక్తి వైద్యం దగ్గరికి వెళ్తే వైద్యుడు అన్నాడంట, నేనున్నాను కదా, భయపడొద్దు, నేను చూసుకుంటాను, నిన్ను రక్షిస్తాను అని చెప్పాడు.
తనంతట తాను మృత్యువు దగ్గరగా వెళ్ళిన వారిని నీవు ఏమి రక్షిస్తావు అని అది చూచి భగవంతుడు వైద్యుని మాటలు విని నవ్వినాడు. 3 సార్లు ఎందుకు నవ్వినాడు భగవంతుడు? ఊహించుకోవడము, అన్నదమ్ములు భగవంతుడి సొమ్మైన భూమిని నాది నాది అని పోట్లాడుకోవడము, ఆంపశయ్య మీద చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడు? భయపడొద్దు, నీకు నేనున్నాను, నేను రక్షిస్తాను అన్నప్పుడు భగవంతుడు నవ్వుకున్నాడంట. 3వసారి గురువు మంత్రోపదేశం ఇచ్చినప్పుడు గురువు శిష్యులతో నీవు రోజు దీన్ని 12 మాలలు జపం చేయాలని చెప్తే శిష్యులు మాత్రం కష్టపడి ఒక మాల కూడా చేయలేని స్థితిలో గురువు దగ్గరికి వస్తే గురువు గారు సాధన ఎలా చేస్తున్నారని అడిగితే ఆ శిష్యులు మీ కృపతో సాధన చాలా బాగా జరుగుతుంది, 12 మాలలు చేయడం లేదు కానీ 1 మాల చేస్తున్నాను అని చెప్పినప్పుడు భగవంతుడు మళ్ళీ నవ్వినాడు. ఒకసారేమో పొలాల కోసము పోట్లాడుకున్నప్పుడు అన్నదమ్ములప్పుడు నవ్వుకున్నాడు. 2వసారి ఒక రోగి చనిపోయే స్థితిలో డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారేమో తాను రక్షిస్తానని హామీ ఇచ్చినప్పుడు 2వసారి భగవంతుడు నవ్వినాడు. 3వసారి గురువు గారు శిష్యులకు మంత్రోపదేశం చేసి 12 మాలలు చేయమంటే వారు 1 మాల చేసి మీ కృపతో 1 మాలే చేశాము అని వారు సమాధానం చేసినప్పుడు భగవంతుడు నవ్వాడట. ఇది కూడా మనము గురువుకు చేసే ద్రోహము. ఇక్కడ మన పాత్రత అంటే అర్హత కనిపించడం లేదు. మన కర్మలు 3 చూసి భగవంతుడు 3 సార్లు నవ్వుతాడు. భగవంతుని నవ్వు వెనుక కన్నీళ్లు ఉన్నాయి. ప్రతి నవ్వు వెనుక కన్నీళ్లు దాక్కొని ఉన్నాయి. మన యొక్క పనులకు భగవంతునికి కన్నీళ్లు రాకూడదు. భగవంతునికి కన్నీళ్లు వస్తే మనం పతనమైనట్లే. మన యొక్క 3 రకాల స్వార్థపూరిత కర్మల వలన పరమాత్మ యొక్క కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి. ఈ అశ్రుబిందువులు ఈ బ్రహ్మాండం మీద పడి మన యొక్క బాధలకు కష్టాలకు స్వయంగా మనమే కారణమవుతున్నాం. దీనికి ఉపాయము మన యొక్క పనుల వలన భగవంతుని కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా ఆనందపడేలా చేయాలి. భగవంతుని అశ్రువులను 2 రకాలుగా అనిపిస్తుంది. ఒకటి అతివృష్టి, 2 అనావృష్టి. మన దేశంలో వర్షాలు కురుస్తాయి, వర్షం నుండి అన్నం లభిస్తుంది, అన్నము వలన వీర్యం పుడుతుంది, వీర్యం వలన పుత్రోత్పత్తి జరుగుతుంది. ఈ ప్రకృతి వలన జరిగే ఘటనల వలన మన యొక్క కర్మ అంటే మన కర్మ ఏ రకంగా చేయడం వలన సత్కర్మ అవుతుంది అనుకుంటున్నప్పుడు మనం ఒక పువ్వు కోసేటప్పుడు కూడా మనం 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. ప్రకృతిలో పరమాత్మ కోసం సమర్పించబడిన వస్తువులు మనం తీసుకోవడం, మనది అనుకోవడం దొంగతనం అవుతుంది. కాబట్టి మనం ఆ పనిని చేయరాదు. ఇంకా మనం వృక్షాలను నరికివేస్తూ ఉంటాము. అడవిలోని చెట్లను నరకడం వలన, కొట్టివేయడం వలన వర్షాలు పడటం లేదు. వర్షాలు పడకపోవడం వల్ల వచ్చే కష్టాలు, బాధలు మన వలననే జరుగుతున్నాయి. పరమాత్మ మన యందు మమతతో మన కోసం సృష్టించిన ఈ ప్రకృతిని, వ్యవస్థను, పరిశుద్ధమైన గాలిని, సుందరమైన జలాన్ని, అందమైన లతావృక్షాలు మొదలైన వాటిని మనం స్వార్థపూరితమైన జీవనం కోసం ఉపయోగిస్తున్నాము. కలి యొక్క గ్రహణం వల్ల ఈ ప్రకృతి యొక్క గుణాన్ని అర్థం చేసుకోకుండా మనం వికృతిగా మారిపోయాము. ఈ వికృతిలో మనం ఈ ప్రకృతిని, ఈ వ్యవస్థను, పరిశుద్ధమైన గాలిని అవ్యాకృతిగా చేస్తున్నాము. ఈ అవ్యాకృతి అవస్థ కారణం వల్ల మనం బాధితులం అవుతున్నాం. అంటే మనం చేసే కర్మల వలన మనం బాధితులయ్యాం. దీని వలన పరమాత్మకు దుఃఖం కలుగుతుంది. పరమాత్మ ఏం చేయగలరు? పరమాత్మ యొక్క కంట్లో అశ్రువులు రాకుండా ఉండాలంటే మనం మంచి పనులు చేయాలి. కనీసం 1 పనైనా చేయాలి. కనీసం నేను, నాది అనే భావన కాకుండా పనులనైనా మనం వదిలిపెట్టి సర్వభూత హితేరత, సమస్త ప్రాణుల హితం కోసం కర్మను చేయాలి. అక్కడ నీ పూజ కూడా సత్యమవుతుంది. ఉపాసనకి అర్థము లభిస్తుంది. మనం చేసే ప్రతి కర్మకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మనం ఏదైనా కర్మ చేయాలనుకున్నప్పుడు మనకు సత్యము, అసత్యం యొక్క భేదము అర్థం కావడం లేదు, ఆలోచించడం అసలు లేదు. ఇవన్నీ కూడా కలిదోషాలు. మరికొన్ని కలిదోషాలతో వివరణలతో మరి యొక్క సంచికలో మీ ముందుకు వస్తాను. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః.